బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నేడు బేగంపేటలోని ప్రజాభవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవాసీ ప్రజావాణి కౌంటర్ను ప్రారంభించనున్నారు. గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారానికి దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బుధ శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పాల్గొనున్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభవన్లో ప్రత్యేక కౌంటర్ను ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నేడు బేగంపేటలోని ప్రజాభవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవాసీ ప్రజావాణి కౌంటర్ను ప్రారంభించనున్నారు. గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారానికి దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బుధ శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఈరోజు 10 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఇటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, అదేవిధంగా దివ్య దేవరాజన్ నోడల్ అధికారి, ప్రజావానికి సంబంధించినటువంటి నోడల్ అధికారి, ఇటు మిగతా ఎమ్మెల్యేలు, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మిగతా ఎమ్మెల్యేలు, తదితర అధికారులు ఈరోజు ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని అయితే 10 గంటలకు ప్రారంభిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ ప్రారంభించేటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి అంశాలను వెంటనే పరిష్కరించే దిశగా ఈ యొక్క ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇటు ఇతర దేశాలకు, ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి అనేక మంది కార్మికులు, ఉత్తర తెలంగాణకు సంబంధించి ఎక్కువగా ఈ యొక్క గల్ఫ్ కార్మికులు ఉంటారు కాబట్టి గల్ఫ్ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేతృత్వం సందర్భంలోనే ఈ యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ఇటు ప్రభుత్వంతో మాట్లాడినటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా గల్ఫ్ కార్మికులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఈ యొక్క హామీ మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుపై ఆలోచన చేస్తా ఉంది. మరొకవైపు ఈ యొక్క ప్రజావాణిలో భాగంగా, అంటే ప్రజాభవన్లో నిర్వహిస్తున్నటువంటి రెగ్యులర్ గా నిర్వహించేటువంటి ఆ ప్రజావాణిలో ఏ విధంగా దరఖాస్తులు తీసుకొని సమస్యలు పరిష్కరిస్తున్నారో ప్రతి మంగళవారం, శుక్రవారం అదే తరహాలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవాసీ ప్రజావాణిని కూడా నిర్వహించాలని చెప్పి ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, అదేవిధంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ యొక్క ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నారు. ఈ యొక్క గల్ఫ్ కార్మికులు ఏదైతే విదేశాల్లో గల్ఫ్ లో ఎక్కడైతే చనిపోతా ఉన్నారో చనిపోయినటువంటి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మరొక వైపు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు ఎడ్యుకేషన్ సహాయం చేసేందుకు ముఖ్యంగా ఇటు బీసీ సంక్షేమ హాస్టల్లో ఉచితంగా వెంటనే అంటే పరీక్ష రాయకున్నా కానీ, అర్హత పరీక్ష రాయకున్నా కానీ వాళ్ళకి సీట్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాంతో పాటుగా గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి దీనికి నిధులు కేటాయించాలనేటువంటి ఆలోచన పైన రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే కేబినెట్ లో కూడా చర్చించినటువంటి పరిస్థితులు కూడా దీనిపైన ఇంకా తుది నిర్ణయం తీసుకోకున్నా కానీ
ఈ యొక్క సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనలో మాత్రం ప్రభుత్వం ఉన్నది కాబట్టి ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో అనేక సందర్భాల్లో చనిపోయినటువంటి కుటుంబాలను ఈ యొక్క తెలంగాణకు తీసుకురావడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటి సందర్భంలో ఆ కుటుంబాలు పడేటువంటి వేదన అంత ఇంత కాదు కాబట్టి ఈ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది కాబట్టి ఎన్ఆర్ఐల సమస్యలను గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని అయితే ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. అయితే రాంబాబు, గతంలో కూడా చాలా మంది గల్ఫ్ కార్మికులు అక్కడ చనిపోవడం, కొంతమంది వర్క్ కోసం వెళ్ళి అక్కడే ఉండిపోవడం, ఏజెంట్లు మోసం చేయడం, ఇట్లాంటి ఘటనలు చాలా జరిగాయి. ఇప్పుడు ఈ గల్ఫ్ కార్మికులకు ఏదైతే ప్రజావాణి ఏర్పాటు చేయడం వల్ల ఈ సమస్యలు తగ్గే అవకాశం ఉందంటారా? తప్పకుండా వెన్నెల, ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో చూసాము. ఒక్కొక్క కుటుంబం నుంచి అక్కడికి వెళ్ళినటువంటి కార్మికులు ఇటు వీసా కానీ లేకపోతే అనేక సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ బాధితులు అనేక మంది కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వాలకు ఆర్జీ పెట్టుకున్నటువంటి సందర్భం ఉన్నది. తమల్ని ఈ దేశానికి తీసుకెళ్ళండి అని చెప్పేసి కూడా వేడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం కూడా ఇక్కడికి ఇంటిమేషన్ లేనటువంటి సందర్భంలో కూడా అనేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని మనం తరచూ చూస్తాము. ఈ సందర్భంలోనే దీనికి సంబంధించి ఈ సమస్యలకు ప్రత్యేకంగా సొల్యూషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అక్కడ చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి ముఖ్యంగా ఆ యొక్క డెడ్ బాడీని కూడా ఇక్కడ తీసుకురావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇలాంటి సమస్యలు పరిష్కరించాలి. దాంతో పాటుగా ఆ యొక్క కుటుంబాలకు ఎక్స్గ్రెసియా ఆర్థిక సాయం 5 లక్షలు వెంటనే ఇవ్వాలని చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఎక్కడైనా కానీ పాస్పోర్ట్కి సంబంధించినటువంటి సమస్య వచ్చినా కానీ లేకపోతే అక్కడ కార్మికులు వివిధ కేసులలో జైళ్లలో మగ్గినటువంటి పరిస్థితి కానీ కేసులు నమోదైనటువంటి పరిస్థితుల్లో కానీ న్యాయపరంగా కానీ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలతోటి సంప్రదింపులు చేసి ఆ యొక్క కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క ఎక్కడైతే ఆ కార్మికులు ఆయా ప్రాంతాలు ఇటు ఉత్తర తెలంగాణ దక్షిణ మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి ఎక్కడైతే గల్ఫ్ లో కానీ ఇతర దేశాల ఎన్ఆర్ఐలు కానీ ఏదైనా ఎదుర్కొన్నటువంటి ఏ సమస్యను కానీ అక్కడ ప్రవాసీ ప్రజావాణిలో ఆ యొక్క సమస్యలు చెప్పుకుంటే ఆ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి భరోసా ఇచ్చేందుకైతే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.